నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మానస. ముందుగా V3 న్యూస్ ప్రేక్షకులకు మాతృదినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్. భారత్లో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా వైరస్ బాధితులు. రోజు 3000 కేసులు నమోదు కావడంతో ఆందోళన చెందుతున్న ప్రజలు. కర్నూలులో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా మహమ్మారి నివారణ చర్యపై కేంద్ర బృందంతో చర్చించిన జిల్లా అధికారులు. శంషాబాద్ చేరుకున్న విదేశాల్లో చిక్కుకున్న ప్రవాస భారతీయులు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు చెప్పిన విదేశీ ప్రయాణికులు. జర్నలిస్ట్ సేవలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలి. 50 లక్షల గరీబ్ కళ్యాణ్ ఇన్సూరెన్స్ అమలు చేయాలన్న జర్నలిస్టులు. ఇక డీటెయిల్స్కి వెళ్తే, భారత్లో కోవిడ్-19 వైరస్ వ్యాప్తి, మరణాల సంఖ్య రోజు రోజుకి భారీగా పెరిగిపోతున్నాయి. ప్రతిరోజు 3000 కంటే అధికంగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో భారత్లో 127 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య మొత్తం 2109కి చేరింది. గత 24 గంటల్లో దేశంలో 3277 మందికి కొత్తగా కరోనా సోకింది. దీంతో కరోనా కేసుల సంఖ్య ఇప్పటి వరకు మొత్తం 62939కి చేరింది. ఇప్పటి వరకు కరోనా నుంచి 19358 మంది కోలుకున్నారు. కర్నూలు జిల్లాలో కరోనా నియంత్రణ చర్యలను పర్యవేక్షించేందుకు గాను కేంద్ర బృందం శనివారం సాయంత్రం కర్నూలుకు చేరుకుంది. స్థానిక ఏపీఎస్పీ 2వ బెటాలియన్లోని అతిథి గృహంలో జిల్లా కలెక్టర్ వీరపాండియన్, జిల్లా ఎస్పీ ఫకీరప్ప తదితరులు కేంద్ర బృంద సభ్యులైన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ మధుమితా దూబే, ప్రొఫెసర్ డాక్టర్ సంజయ్ సాధుఖాన్లను మర్యాదపూర్వకంగా కలిశారు. కరోనా కట్టడిపై కంటైన్మెంట్ క్లస్టర్ల వారీగా తీసుకున్న చర్యలను జిల్లా కలెక్టర్, లాక్డౌన్ పకడ్బందీగా అమలుపై జిల్లా ఎస్పీ, నిత్యావసర వస్తువులపై జాయింట్ కలెక్టర్, పారిశుద్ధ చర్యలపై నగర పాలక సంస్థ కమిషనర్లు కేంద్ర బృందానికి వివరించారు. కోవిడ్-19 కారణంగా విదేశాల్లో చిక్కుకున్న ప్రవాస భారతీయులను తిరిగి భారతదేశానికి రప్పించడానికి కేంద్ర ప్రభుత్వం వందే భారత్ మిషన్ చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా తొలి ఎయిర్ ఇండియా విమానం 163 మంది ప్రయాణికులతో శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకుంది. తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రయాణికులందరికీ 14 రోజుల క్వారంటైన్ ఏర్పాటు చేసింది. హోటళ్లలో బస చేయనున్న ప్రయాణికులకు 5,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు ప్యాకేజీ ప్రభుత్వం ప్రకటించింది. పేద కార్మికులను ప్రభుత్వం క్వారంటైన్లో ఉంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. విదేశాల్లో చిక్కుకున్న తమను తిరిగి భారతదేశానికి రప్పించడంలో ప్రముఖ పాత్ర వహించిన రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ప్రయాణికులు కృతజ్ఞతలు తెలిపారు. దీన్ని నేరుగా మళ్ళీ ఇక్కడ నుంచి బయటకు చేశారు. ఇంట్లో మన చూసిన ప్రయత్నం 9-10 బృందాలుగా విభజించారు.
కేటాయించడం జరిగింది. ఒక్కో బృందంలో 20 మందిని కేటాయించడం జరిగింది. వీరిని ఏర్పాట్లు అయితే మనం చూడవచ్చు. మనం చూస్తున్న విజువల్ అయితే ప్రత్యేకంగా ఒక బ్యాచ్కి సంబంధించి దాదాపు 20 మందికి సంబంధించి కూడా వారిని అయితే ఒక బస్సులో ఎక్కించి ఒక్కొక్కరిని మధ్యలో కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలో అలా పూర్తి స్థాయిలో అధికారులు అయితే చర్యలు తీసుకోవడం జరిగింది. ఆ భౌతిక దూరం పాటించే విధంగా కూడా అంటే సోషల్ డిస్టెన్స్ ఏదైతే పెట్టే ప్రయత్నం అయితే చేస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే పోలీసులు అంటే ఇక్కడ నుంచి వచ్చినప్పటి నుంచి కూడా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. నేరుగా వీరంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం ఇసుక అక్రమాల నిరోధానికి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఏర్పాటు నిర్ణయం శుభ పరిణామమని ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో దశలవారీ మద్య నిషేధం అమలు చర్యలో భాగంగా ఈ ఎన్ఫోర్స్మెంట్ విభాగంతో ప్రభుత్వం మరో మందడు వేసిందని తెలిపారు. నాటుసార తయారీ విక్రయాలు, గంజాయి సాగు తరలింపు, రాష్ట్ర సరిహద్దుల్లో మద్యం అక్రమ రవాణా, ఇసుక అనధికార తరలింపును అడ్డగించడంలో బలమైన స్వతంత్ర వ్యవస్థను ఏర్పాటు చేయడంలో ప్రభుత్వ చిత్తశుద్ధిని సర్వత్రా ప్రశంసిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దశలవారీ మద్య నిషేధం వైపు చాలా వేగంగా అడుగులు వేస్తూ ఉంది. ఇప్పటికే 33% మద్యం షాపుల్ని తగ్గించారు. ప్రైవేట్ రంగంలో మద్యం షాపుల్ని ప్రభుత్వ రంగంలో తీసుకొచ్చారు. మద్యం షాపులు పనిచేసే పని కాలాన్ని గణనీయంగా తగ్గించారు. గ్రామాల్లో, బస్తీల్లో, ఇతర ప్రాంతాల్లో ఉండే అనధికారిక బెల్ట్ షాపుల్ని సమూలంగా తొలగించారు. మద్యం యొక్క దుష్ఫలితాలను ప్రజలకు వివరించడానికి మద్య విమోచన ప్రచార కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మనకు 6 రాష్ట్రాల నుండి సరిహద్దులు ఉన్నాయి. ఈ సరిహద్దుల నుండి అక్రమ మద్యం రాకుండా, నాటుసారా కొనసాగకుండా, గంగా లాంటి మత్తు పానీయాలు దొరకకుండా ఉండటం కోసం నిన్ననే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక ప్రతిష్టాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అనే ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థకి ఒక డీజీపీ నేతృత్వం వహిస్తారు. ఒక ఐజీ ర్యాంక్ వ్యక్తి దీనికి డైరెక్టర్గా ఉంటారు. అన్ని జిల్లాల్లో 13 జిల్లాల్లో ఐపీఎస్ అధికారులు పర్యవేక్షణలో కొనసాగుతుంది. ప్రతి ఐపీఎస్ అధికారికి 30-40 మందిని పోలీస్ యంత్రాంగాన్ని సమకూర్చడం జరుగుతుంది. ఈ నిర్ణయం ద్వారా ఆంధ్రప్రదేశ్లో నాటుసారా ఉత్పత్తి కానీ, రవాణా కానీ, విక్రయాలు కానీ, అదేవిధంగా గంజాయి ఉత్పత్తి, రవాణా, విక్రయాలు కానీ, లేక ఇతర మత్తు పానీయాలు కానీ, లేక మన రాష్ట్రానికి సరిహద్దులుగా ఉన్న 6 రాష్ట్రాల నుంచి వచ్చే అక్రమ మద్యం కానీ, వీటన్నిటినీ పూర్తిగా నివారించడానికి అవకాశం ఉంటుంది. ఇది మంచి పరిణామంగా మద్య విమోచన ప్రచార కమిటీ స్వాగతిస్తూ ఉంది. కరోనా లాక్డౌన్ ప్రభావంతో ఇబ్బంది పడుతున్న జర్నలిస్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెంటనే ఆదుకోవాలని, జర్నలిస్టులకు కూడా 50 లక్షల రూపాయల విలువ చేసి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ఇన్సూరెన్స్ ప్యాకేజీని అమలు చేయడానికి ప్రత్యేక జీవో ఇవ్వాలని మచ్చా రామలింగారెడ్డి డిమాండ్ చేశారు. అనంతపురం నగరం ప్రెస్ క్లబ్లో మచ్చా రామలింగారెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఏపీ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో కళ్యాణదుర్గం పట్టణంలో ఈ నెల 11వ తేదీ సోమవారం ఉదయం 9 గంటలకు ఆర్డీఓ కార్యాలయం వద్ద మచ్చా రామలింగారెడ్డి ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ సభ్యులు జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోరుతూ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరికి నిరసనగా మౌన దీక్ష చేయనున్నారు. జర్నలిస్ట్ ఐక్యత జర్నలిస్ట్ ఐక్యత టీవీపై జరిగిన దాడిని టీవీపై జరిగిన దాడిని దాడి చేసిన వారిని వెంటనే దాడి చేసిన వారిని వెంటనే జర్నలిస్ట్ ఐక్యత జర్నలిస్ట్ ఐక్యత టీవీపై దాడిని వెంటనే టీవీపై జరిగిన దాడిని వెంటనే దాడి చేసిన వారిని వెంటనే జర్నలిస్ట్ ఐక్యత. బాధేస్తుంది. ఆవేదనతో మళ్ళీ మన సమస్య మీద కరోనా ప్రభావంతో జర్నలిస్టులు ఇబ్బంది పడతా ఉంటే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఒక దఫా మనం ఆందోళన చేశాం. జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించండి, జర్నలిస్టుల అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే పరిష్కరించాలని చెప్పి మనం పోరాటం చేశాం. చేసినప్పటికి కూడా ఇప్పటికి కూడా ఈరోజు కూడా మన గౌరవ ప్రధానమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యల పట్ల నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తూ ఉంది. ఈ నిర్లక్ష్య ధోరణికి నిరసనగా ఇప్పటికే ఒక దఫా ఆందోళన చేశాం. రెండో దఫా ఆందోళన చేయాలని చెప్పి ఏపీ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ నిర్ణయం తీసుకుని ఉంది. దేశంలో జర్నలిస్టులు ఈ కరోనా వల్ల చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. జర్నలిస్టుల డిమాండ్స్ని పరిష్కరించాలని చెప్పి ఇప్పటికే మోడీ గారికి కూడా రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా జర్నలిస్టులు అంటే ఏమాత్రం గౌరవం లేకుండా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి తీరుని మళ్ళీ ఒకసారి నిరసన చేయాలని చెప్పి నిర్ణయించినాం. రాష్ట్రంలోని దేశంలోని జర్నలిస్టులు అందరూ కూడా మళ్ళీ ఒకసారి మాట్లాడుకొని కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఎలాగైనా తీసుకెళ్లి జర్నలిస్టులకు ఒక భరోసాని ఇవ్వాలని చెప్పి నిర్ణయంలో భాగంగా సోమవారం 11వ తారీఖు నుంచి రెండవ దఫా ఉద్యమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. రెండో దఫా ఉద్యమం వినూత్నంగా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఈ ప్రభుత్వం మొండి వైఖరి, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు వ్యవహరిస్తున్నటువంటి తీరుకు నిరసనగా మౌన దీక్షని చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. మనం మన సమస్యని అనేక సార్లు వివిధ రూపాల్లో చెప్పినప్పటికి కూడా ప్రభుత్వం పట్టనట్లుగా వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా మౌన దీక్ష చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. అనంతపురం జిల్లా నుంచే మీకు తెలుసు, ఈ 50 లక్షల ఉద్యమాన్ని అనంతపురం జిల్లాలో మనందరం జర్నలిస్టులు కలిసి ఏకదాటి మీద యూనియన్లకు అతీతంగా అందరం కలిసి ఉద్యమాన్ని రూపకల్పన చేశాం. హైదరాబాద్ లో ఓ టీవీ కార్యాలయంపై జరిగిన దాడిని నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ చెదలవాడ అరవింద బాబు తీవ్రంగా ఖండించారు. టీవీ కార్యాలయంపై రాళ్లదాడి పిరికిపంద చర్య అని, ప్రజాస్వామ్యానికి 4వ స్తంభంగా ఉన్న మీడియాపై దాడులు చేయడాన్ని తీవ్రమైన నేరంగా పరిగణించాలి. అందరికీ నమస్కారం. హైదరాబాద్ ఎలక్ట్రానిక్ మీడియా టీవీ5 మీద కార్యాలయంపై జరిగిన దాడిని ప్రజలందరూ తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎందుకంటే ప్రజల కోసం వాస్తవాన్ని తెలియజేసే ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళ మీద దాడులు చేయడం పిరికిపంద చర్యగా భావిస్తున్నాము. ఎందుకంటే ప్రజల కోసం వాస్తవాలు తెలిపే ఈ ఎలక్ట్రానిక్ మీడియాని ధ్వంసం చేయడం అనేది చాలా దారుణమైన విషయం. ఇటువంటి చర్యలు పిరికిపంద చర్యలుగా భావిస్తున్నాము. ఇది ప్రభుత్వాల అండతోనే ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. తప్పనిసరిగా ఈ ప్రభుత్వాలు ఏం చేయాలంటే ఈ దాడులు చేసిన వారిని
తక్షణమే వారి మీద చర్యలు తీసుకోవాలి, వారిని అరెస్ట్ చేయాలి, వారి శిక్షణ గురి చేయాలని ఈ మీడియా ముఖంగా. నెల్లూరు జిల్లా వాకాడులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత నెదురుమల్లి జనార్దన్ రెడ్డి 6వ వర్ధంతి సందర్భంగా వాకాడులో ఆయన నివాసంలో నెదురుమల్లి జనార్దన్ రెడ్డి చిత్రపటానికి వైకాపా నాయకులు నెదురుమల్లి రామ్కుమార్ రెడ్డి, కొడవలూరు భక్తవత్సల రెడ్డి పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పంచాయతీలోని సుమారు 6,000 నిరుపేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులు, కూరగాయలు పంపిణీ చేశారు. జాగ్రత్తలు పాటించండి. నా దగ్గరికి వచ్చినప్పుడే కాదు, ఊర్లో ముందర శుభ్రం చూసుకోవాలా. మాస్క్ పెట్టి క్లీన్లెస్ కోసం సోపు. మిగతా బరువు ఉంది. నెల్లూరు జిల్లా సీతారామపురం మండలంలో ప్రభుత్వం హాస్పిటల్లో కొన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయని, 2 మెడికల్ ఆఫీసర్స్ ఉండాల్సింది ఒక్కరే ఉన్నారు, స్టాఫ్ నర్సులు 3 ఉండాల్సింది ప్రస్తుతం ఒక్కరే ఉన్నారని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రామకృష్ణ తెలిపారు. ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఆయన కోరారు. నెల్లూరు జిల్లా సీతారామపురం ప్రాథమిక కేంద్రంలో ఇక్కడ మెడికల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ ఈ యొక్క ప్రాథమిక కేంద్రం నెల్లూరు సిటీకి 130 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది యొక్క 3 జిల్లాల బార్డర్లో ఉంటుంది. ఇది మారుమూల ప్రాంతము, పేద ప్రజలు ఎక్కువగా నివసించే ప్రాంతము. ఇక్కడికి వచ్చేసి పేషెంట్లు రోజుకి 50 మంది నుంచి 70 మంది వస్తుంటారు. ఎమర్జెన్సీ కేసుల కింద యాక్సిడెంట్స్ ఘాట్ రోడ్డు కోరమామిల్లా కడప బార్డర్లో మనకి యాక్సిడెంట్స్ ప్రోన్ ఏరియా ఉంది. ఎక్కువ యాక్సిడెంట్ కేసులు కూడా ఎక్కువ వస్తుంటాయి. డెలివరీ కేసులు వస్తుంటాయి. నైట్ అంతా 24/7 పిఎస్సి 2008లో ఇది కన్వర్ట్ చేయడం జరిగింది. ఈ 2008 కన్వర్ట్ చేయడం జరిగిందే కానీ 24/7గా యాక్చువల్గా మండల హెడ్ క్వార్టర్ అంటే 2 మెడికల్ ఆఫీసర్ పోస్ట్ శాంక్షన్ చేయాల్సి ఉంది. ఒకటే శాంక్షన్ ఉంది. అది కూడా వేకెంట్లో ఉన్న కారణంగా నన్ను వాకాడు మండల వెలుగుద్ది నుంచి ఇక్కడ డెప్యుటేషన్ మీద ప్రీవియస్ డేమిడితో వసుంధరం గారు రిక్వెస్ట్ మేరకు ఇక్కడ నన్ను ఇక్కడ డెప్యుటేషన్ వేయడం జరిగింది. యాక్చువల్గా మండల హెడ్ క్వార్టర్ అంటే 2 మెడికల్ ఆఫీసర్ కంపల్సరీగా ఉండాలి, 3 స్టాఫ్ నర్సులు కంపల్సరీగా ఉండాలి. ఇక్కడ ఒకే స్టాఫ్ నర్స్ ఉంది. కానీ అందువల్ల 24/7 అనేది మేము సర్వీస్ అందించడానికి చాలా ఇబ్బందిగా ఉంది. డాక్టర్స్ ఖచ్చితంగా 2 మెడికల్ ఆఫీసర్స్ మస్ట్ అండ్ షూర్ 24/7 మండల హెడ్ క్వార్టర్ ఉండాలి. ఒకవేళ ఎమర్జెన్సీగా రిక్రూట్ చేయకపోయినా కూడా కనీసం వేరే పీఎస్సీ డెప్యుటేషన్ ఉన్నా ఇక్కడ వేయాల్సిన అవసరం ఉంది. ఒకే డాక్టర్ 24/7 24 గంటలు డే అండ్ నైట్ పనిచేయాలంటే ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చి మా హెల్త్ కూడా పాడే అవకాశం ఉంది. ఇక్కడ స్టాఫ్ నర్సులు 3 ఒక్కరే ఉన్నారు. మిగతా 2 పోస్టులు కూడా మాకు శాంక్షన్ చేయమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ ఫార్మసిస్ట్ పోస్ట్ అనేది ఒక 20 సంవత్సరాలుగా వేకెంట్ గా ఉంది. మందులు ఇచ్చేదానికి చాలా ఇబ్బందిగా ఉంది. చిత్తూరు జిల్లా పాకాల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మండలంలోని గుండ్లగుట్టపల్లి వద్ద కారు బోల్సా ప్రమాదంలో 3 మృతి చెందగా 1కి గాయాలయ్యాయి. తమిళనాడు నుండి తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు పనుల నిమిత్తం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడ్డ వ్యక్తిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. అతివేగంగా డ్రైవ్ చేయడమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ టీం సివిల్ సప్లై అధికారుల దాడుల్లో చంద్రాయనగుట్ట మిల్లత్ కాలనీకి చెందిన మొహమ్మద్ అబ్దుల్ వాసిక్ 7 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తుండగా పట్టుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
జమ్మికుంట పట్టణంలో రాత్రి సమయాల్లో అనవసరంగా తిరుగుతున్న వారిని డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న వారిని ఉపేక్షించేది లేదని పట్టణ సీఐ తెలిపారు. ప్రభుత్వం కేటాయించిన సమయంలో మాత్రమే అవసరాల నిమిత్తం బయటకు రావాలని ఆయన కోరారు. గిటి తిరిగి ఒక్కసారి హైదరాబాద్ నాగోల్ శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో మహాసరస్వతి జ్ఞానపీఠం బ్రాహ్మణ సన్నిధానం ఆధ్వర్యంలో చండీ సువర్ణ మూలమంత్ర సహిత ధన్వంతరి హోమం నిర్వహించడం జరిగింది. హోమం నిర్వాహకులు పూజారి మాట్లాడుతూ కరోనా వైరస్ వల్ల ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని, ఈ కరోనా వైరస్ వినాశనం కావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ హోమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. हरिकेशेभ्यो नमस्काराय नमः शंभवे तमयो भवे नमः शंकराय तमयस्कराय नमः शिवाय शिवतराय च नमः पार्व्याय नमः सिकत्याय च प्रवाक्याय च नमः हिरण्याय च प्रवक्ष्याय नमः किंशराय च क्षयणाय नमः कवत्रे च पुलस्सये च नमः गोष्ठ्याय गृह्याय च नमः सन्ध्याय च केह्याय च नमः काट्याय च कक्ष्येष्ठाय च नमो हृदयाय च वेश्याय च नमः पागुं संध्याय नमः शिष्याय च हरित्याय च नमो लोप्याय च लोप्याय च नमो ऊर्ण्याय च सूर्ण्याय च नमः प्रण्याय च वर्णशक्त्याय च नमो भगवमानाय च भिघ्नते च नमः आख्यते च प्रख्यते च नमो वक्रेभ्यो देवानागो हृदयेभ्यो नमो विक्षीणकेभ्यो नमो विसन्वत्केभ्यो नमः आनिर्हरेभ्यो नमः आनिवत्केभ्यः. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం చక్రియాల గ్రామంలో శనివారం సాయంత్రం పిడుగుపాటుకు గురై గొర్రెల కాపరి చెంచల్పేట మల్లయ్య మృతి చెందాడు. అకారణంగా మల్లయ్య మృతి చెందడంతో చక్రియాల గ్రామంలో విషాదం అలుముకుంది. నిరుపేద కుటుంబానికి చెందిన మల్లయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో సూర్య మెడికల్ షాప్ యజమాని శ్రీనివాస్ లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బంది పడుతున్న నిరుపేదలకు తమ వంతుగా సహాయంగా సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేదలకు అండగా నిలవాలని ఈ కార్యక్రమం చేసినట్టు తెలిపారు. नहीं अना అది ఇది కొత్తది అనమాట. కొత్త బట్టలు వచ్చినప్పుడు బాధపడి ఉంటాయి. ఇక మనకు అందరూ బయటలు వస్తారు కదా సార్, అది తీసేది పెట్టుకో, అది పెట్టుకోవాలి. చెప్పు మళ్ళా చెప్పు సపరించి రోజు ఒకటి డిస్టెన్స్ ఉండండి. రోజు ఒకటి సంప్రదించాలి. దిగండి కదా, రోజు ఒకటి సంప్రదించాలి. రోజు ఒకటి సంప్రదించి
అందరికీ నమస్కారం అండి. మరి సూర్య మెడికల్ పిఎన్టీ కాలేజ్ దిల్సుఖ్ నగర్ ఇక్కడ ఉన్నటువంటి పూర్ పీపుల్స్కి ఒక 50 మెంబర్స్కి మేము ఈ యొక్క నిత్యావసరాలు అయినటువంటివి ఒక 2 కిలోల బియ్యము, ఆయిలు, చింతపండు, కందిపప్పు, టమాటా అండ్ ఉల్లిగడ్డ, ఆనపకాయ మొదలైనటువంటి నిత్యావసరాలు ఒక 50 మెంబర్స్ పూర్ పీపుల్స్కి ఇవ్వడం జరుగుతుంది స్వచ్ఛందంగా. ఆ భగవంతుని దయ వల్ల ఈ పిఎన్టీ కాలేజీలో మేము నివసిస్తున్నందుకు పిఎన్టీ కాలేజీలో ఉన్నటువంటి వాళ్ళకు ఇవ్వాలని భగవంతుడు ఆదేశించడం జరిగింది. మేము పాటిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు సూర్య మెడికల్ వారి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ నిత్యావసర వస్తువుల పంపిణీ జరిగింది. ఇక్కడ కొంచెం వలస కూలీలు, పని లేని వాళ్ళకు సౌకర్యార్థం నిత్యావసరాల్లో కూరగాయలు, పప్పు దినుసులు, మంచినూనె, ఇవన్నీ విటమిన్ సి టాబ్లెట్ కూడా మెడికల్ వారు అందజేశారు. మంత్రాలయం తెలుగు మ్యాగజైన్ను జర్నలిస్టు సీతారాములు ఆధ్వర్యంలో బేగంపేట పోలీస్ స్టేషన్లో ఏసీపీ నరేష్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. పోలీసులు, మంత్రులు సహకారంతో లాక్డౌన్ తప్పకుండా పాటించండి అనే పోస్టర్ను కూడా ఈ సందర్భంగా ప్రారంభించారు. మాసపత్రిక ఎడిటర్ అయిన సీతారాములు గారు ఎత్తున ఈ యొక్క ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడం కొరకు, ఈ లాక్డౌన్ నిబంధనలు పాటించడం కొరకు ఒక పోస్టర్స్, అదేవిధంగా పాంప్లెట్స్ను ఇలా బేగంపేట పోలీసుల సమక్షంలో విడుదల చేయడం జరిగింది. ఇవన్నిటిని కూడా ఇంపార్టెంట్ జంక్షన్స్లలో, చెక్ పోస్టుల దగ్గర, అదేవిధంగా బ్యాంక్స్ దగ్గర, ఏటీఎంస్ దగ్గర కూడా వాటిని పేస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఆయన ఒక సామాజిక స్ఫూర్తితోటి తన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇలా ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడానికి అతను కృషి చేస్తున్నాడు. అతన్ని మేము మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫుగా అభినందిస్తున్నాం. అదేవిధంగా ప్రజలు కూడా దీనికి సహకరించాలి. ఎందుకంటే కేవలం ఎమర్జెన్సీ అండ్ ఎగ్జామ్టెడ్ ఎసెన్షియల్ సర్వీసెస్ తప్ప మిగతా ఎవరు కూడా అన్నెసెసరీగా రోడ్ల మీద రావద్దని, అట్లా వస్తే మేము వాళ్ళ మీద కేసులు పెట్టాల్సి వస్తుంది. ఇప్పటికే చాలా దురదృష్టం, 10,000 కేసులు కేవలం మన సబ్ డివిజన్నే, మా బేగంపేట సబ్ డివిజన్లో కేసెస్ నమోదైనాయి. కరోనా ప్రారంభమైనప్పటి నుంచి అర్ధరాత్రి నుంచి మొదలుపెట్టి ఈ రోజు వరకు బహుశా ఈ 20 మే వరకు కూడా మనకు ఎప్పుడైతే అప్రమత్తం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి డే ఆన్వర్డ్స్ ఈ రోజు వరకు కూడా నేను చాలా పోలీస్ మిత్రుల దగ్గర నుంచి చూస్తున్నాను. అందుకే బ్యానర్లో రాసిన పోలీస్ మిత్రులను రాశాను. అందరూ అనుకున్నట్టుగా పోలీస్ మిత్రులందరూ నిజంగా మిత్రత్వాన్ని పాటించి కొందరికి సలహాలు ఇచ్చి కొందరికి కేవలం భయపెట్టి, ఇప్పుడు ఏసీపీ గారు చెప్పారు, నరేష్ రెడ్డి గారు 10,000 కేసులు రాశాము, అది పొరపాటున అది దురదృష్టవశాత్తు వాళ్ళకి లేదు. కానీ అది దానివల్ల ఏమవుతుందంటే కొంత మంచిగా జరిగింది. పబ్లిక్ కూడా భయపడుతున్నారు. పోలీసులు కేసు బుక్ చేసిన భయం ఉంటుంది. భయం వల్లనో, భక్తి వల్లనో, భద్రత వలనో వాళ్ళ ఇళ్లలో ఉంటే ఆరోగ్యం బాగుంటుందని నేను రౌండ్ ది క్లాక్ పోలీసులు ఎలా తిరుగుతున్నారంటే నేను చూసి స్పందించి నాకు నేనుగా వాలంటరీగా వచ్చాను మా మంత్రాలయం హాస్పిటల్. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారత్లో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా వైరస్ బాధితులు, రోజు 3,000 కేసులు నమోదు కావడంతో ఆందోళన చెందుతున్న ప్రజలు. కర్నూలులో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా మహమ్మారి, నివారణ చర్యపై కేంద్ర బృందంతో చర్చించిన జిల్లా అధికారులు. శంషాబాద్ చేరుకున్న విదేశాల్లో చిక్కుకున్న ప్రవాస భారతీయులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు చెప్పిన విదేశీ ప్రయాణికులు. జర్నలిస్ట్ సేవలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలి, 50 లక్షల గరీబ్ కళ్యాణ్ ఇన్సూరెన్స్ అమలు చేయాలన్న జర్నలిస్టులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.